ఏపీ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి 6 సెప్టెంబర్ 2025 రోజు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం కోసం మనకు కంప్లీట్ స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఏపీ ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో సో మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. ఈ వీడియోలో మనం ఈ యొక్క ఏపీ ఎడ్సెట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి, ఏ డేట్లో ఏం జరుగుతుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి, వెబ్ ఆప్షన్ సంబంధించి, సీట్ అలాట్మెంట్ సంబంధించి అండ్ కాలేజ్లో జాయినింగ్ సంబంధించిన టాపిక్ గురించి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి, ఆ డాక్యుమెంట్స్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి, ఇఫ్ మన దగ్గర డాక్యుమెంట్స్ లేకపోతే రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా, ఈ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఏపీ ఎడ్సెట్ 2025కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుంటాం. అండ్ ఈ యొక్క ప్రెస్ నోట్ ఏదైతే ఉందో మనకు 6 సెప్టెంబర్ రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో రిలీజ్ చేసిన తర్వాత మేము ఆల్రెడీ మనకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ పోస్ట్ చేయడం జరిగింది. సో వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది. సో ఛానల్ తరపు నుంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన వారికి థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో ఇక్కడ ఏపీ ఎడ్సెట్కి సంబంధించి ఎవరైతే అడ్మిషన్ ప్రాసెస్ కోసం కానీ కౌన్సిలింగ్ కోసం కానీ వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మీరు ఫస్ట్ వచ్చేసి కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు మనకి ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఇక్కడ కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఫేజ్ కన్వీనర్ కోటాకు సంబంధించి స్కెడ్యూల్ రిలీజ్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి కన్వీనర్ కోటా అంటే ఏంటి సార్ అనేది క్వైరీ చేయడం జరుగుతుంది. కన్వీనర్ కోటా అంటే ఏం లేదు, జనరల్గా మనం ఏదైనా ఒక కోర్సులో అడ్మిషన్స్ తీసుకోవాలంటే 2 వేస్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి కన్వీనర్ కోటా ద్వారా ఉంటుంది, ఇంకొకటి మేనేజ్మెంట్ కోటా అయితే ఉంటుంది. కన్వీనర్ కోటా వచ్చేసి మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ కావాల్సి ఉంటుంది. క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ అనేది వచ్చిన తర్వాత కాలేజ్లో జాయిన్ అయితే అది మనకు కన్వీనర్ కోటా అనేది చెప్పడం జరుగుతుంది. సో మేనేజ్మెంట్ అంటే ఏంటంటే డైరెక్ట్గా మీరు కాలేజ్ అథారిటీస్తో మాట్లాడుకొని మీ రిలవెంట్ కోర్సులో జాయిన్ అవ్వడం ఉంటుంది. సో ఇక్కడ మనకు కన్వీనర్ కోటా ద్వారా వచ్చేసి ఏంటంటే ఏపీ గవర్నమెంట్ వచ్చేసి ప్రజెంట్ మనకు 2 కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బీఎడ్లో వచ్చేసి మనకు బీఎడ్ రెగ్యులర్ బీఎడ్ అనేది ఉంటుంది, లేదా జనరల్ బీఎడ్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి స్పెషల్ బీఎడ్ అయితే ఉంటుంది. సో స్పెషల్ బీఎడ్లో కూడా 3 టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. మనకు విఐ అంటూ, హెచ్ఐ అంటూ, ఎంఆర్ అంటూ డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి. బేస్డ్ ఆన్ మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మీరు స్పెషల్ బీఎడ్ జాయిన్ అవ్వాలనుకున్నా లేదా రెగ్యులర్ బీఎడ్లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ఈ యొక్క కౌన్సిలింగ్లో అయితే ఖచ్చితంగా మనం పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఆ తర్వాత సో మనకు సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవి ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, ఇఫ్ లేకపోతే వాటి ప్లేస్లో ఇంకా వేరే సర్టిఫికేట్స్ చూపించుకోవడానికి అవకాశం ఉంటుందనే టాపిక్ గురించి కూడా మీకు ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మేము అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకి ఇక్కడ ఫస్ట్ 3 డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సీరియల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 2, సీరియల్ నెంబర్ 3 వచ్చేసి ఇవి మనకు అంత ఇంపార్టెంట్ కావు. సో ఫస్ట్ సీరియల్ నెంబర్ 1లో వచ్చేసి ఈ యొక్క ఏపీ ఎడ్సెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో కండక్ట్ చేయడం కోసం మనకు మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది 6 సెప్టెంబర్ 2025 రోజు చేయడం జరిగింది. తర్వాత నోటిఫికేషన్ కూడా మనకు ఆఫ్టర్ మీటింగ్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది 6 సెప్టెంబర్ 2025 రోజు. తర్వాత మనకు నోటిఫికేషన్ అనేది సో న్యూస్ పేపర్లో కానీ అదర్ ఆర్టికల్స్లో కానీ పబ్లిష్ చేయడానికి 7th సెప్టెంబర్ రోజు అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఇవి మనకు జనరల్ ఇన్ఫర్మేషన్, దాంతో మనకు అంత ఇంపార్టెంట్ కాదు. సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎవరైతే ఇప్పుడు ఏపీ ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు సీరియల్ నెంబర్ 4 నుంచి సీరియల్ నెంబర్ 10 వరకు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డేట్స్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎవరైతే ఏపీ ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు బీఈడీ రెగ్యులర్కి సంబంధించి ఆర్ జనరల్ కోర్సులో అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా లేదా స్పెషల్ ఎడ్యుకేషన్లో అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా కూడా మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినట్టయితే ఫస్ట్ మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ కౌన్సిలింగ్ కోసం మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం మనకు ఆన్లైన్లోనే ఉంటుంది. మీరు ఎటువంటి ఫిజికల్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో లైక్ క్యాప్, ఎన్సీసీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ అలాంటి వారికి కొన్నిసార్లు ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుంది. బట్ రిమైనింగ్ క్యాండిడేట్స్కి వచ్చేసి మాత్రం ఆన్లైన్లో అయితే ఉంటుంది. లైక్ మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో ఉంటుంది, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం ఆన్లైన్లో ఉంటుంది, వెరిఫికేషన్ ఆన్లైన్లోనే ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ పెట్టడం ఆన్లైన్లోనే ఉంటుంది, సీట్ అలాట్మెంట్ కూడా మనకు ఆన్లైన్లో ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే ఏముండదు. జస్ట్ మీరు కాలేజ్లో రిపోర్టింగ్ చేయడం మాత్రమే ఆఫ్లైన్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కానీ కౌన్సిలింగ్ కోసం పేమెంట్ చేయడానికి కానీ మనకు సపరేట్ డేట్స్ అయితే ఇచ్చారు. 9th సెప్టెంబర్ నుంచి 12th సెప్టెంబర్ వరకు టోటల్గా మనకు 4 డేస్ అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఏపీ ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఈ డేట్స్ మధ్యలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది జస్ట్ లైక్ మనకు ఐసెట్కి సంబంధించిన స్లాట్ బుకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా మనము సో మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ అయితే చేసి పెట్టుకోవాలి. పేమెంట్ చేసి పెట్టుకున్న తర్వాత మనకు డీటెయిల్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది వెరిఫికేషన్ కోసం. సో ఈ యొక్క టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కావచ్చు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి కావచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కావచ్చు, సీట్ అలాట్మెంట్ రిజల్ట్ సంబంధించిన డీటెయిల్స్ వెరిఫై చేసుకోవడానికి కావచ్చు. సో మెనీ ఆస్పిరెంట్స్ లాస్ట్ ఇయర్ ఎవరైతే ఉంటారో ఏపీ ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ అటెండ్ అయిన వాళ్ళు సో కొన్ని మిస్టేక్స్ చేయడం జరిగింది. మీరు కూడా ఆ విధంగా మిస్టేక్ చేసుకోకుండా క్లియర్ కట్గా మీకు సంబంధించిన
సంబంధించిన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలని కూడా డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ దగ్గర మెయిల్ ఐడి దగ్గర కాంటాక్ట్ అయితే మేము మీకు అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము విత్ లో కాస్ట్లో అయితే. సో మీరు దానికోసం డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, మెయిల్ ఐడి వాట్ ఎవర్ సో మనకు మేము వీడియోలో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. దాని ద్వారా మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మనకి ఎస్పెషల్లీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ చేసుకోవడానికి ఇచ్చిన డేట్స్ అయితే 9th సెప్టెంబర్ నుంచి 12th సెప్టెంబర్ వరకు అవకాశం ఇచ్చారు. సో ఈ యొక్క అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి ఫస్ట్ ఫేజ్కి సంబంధించి. తర్వాత ఫస్ట్ ఫేజ్కి సంబంధించి వెరిఫికేషన్ అయితే ఉంటుంది. వెరిఫికేషన్ వచ్చేసి ఏంటంటే ఆల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మనకు సంబంధించి క్వాలిఫైడ్ డాక్యుమెంట్స్ అనేది లైక్ మనకు డిగ్రీ మెమో, ఇంటర్ మెమో, ఎస్ఎస్సీ మెమో అండ్ తర్వాత వచ్చేసి మనకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్, మనకు క్యాస్ట్ సర్టిఫికేట్, మనకు ఇన్కమ్ సర్టిఫికేట్, స్పెషల్ కేటగిరీ ఉంటే స్పెషల్ కేటగిరీ, అదర్ డాక్యుమెంట్స్ ఉంటే అదర్ డాక్యుమెంట్స్ అనేది మనం స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేయడానికి వచ్చేసి మనకు 10th సెప్టెంబర్, 11th సెప్టెంబర్, 12th సెప్టెంబర్, 13th సెప్టెంబర్ మళ్ళీ 4 days అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి మనం డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే. సో బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత కన్వీనర్ ఆఫీస్ అథారిటీస్ వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబులా కాదా లేదా బీఈడీ చేయడానికి ఎలిజిబులా కాదా అనే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఇచ్చిన అప్డేట్ని బట్టి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా మీరు మిస్టేక్ చేయకూడదు అనుకుంటే డైరెక్ట్గా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము మీకు అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వచ్చేసి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి సార్ అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తారు. వెబ్ ఆప్షన్స్ అంటే ఏం లేదు, మనం బీఎడ్ ఆర్ స్పెషల్ బీఎడ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఏ కాలేజ్లో చేయాలనుకుంటున్నాం, ఏ యూనివర్సిటీలో చేయాలనుకుంటున్నాం అంటే ఎటువంటి క్యాంపస్లో చేయాలనుకుంటున్నాం అనేది బేస్డ్ ఆన్ ర్యాంక్ని బట్టి కేటగిరీని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రియారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి సంబంధించి ఏంటంటే మనకు 13th సెప్టెంబర్ నుంచి 15th సెప్టెంబర్ వరకు అవకాశం అయితే ఉంటుంది. 13th, 14th, 15th 3 daysలో అయితే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉంటారో వారు మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డేట్స్ అన్ని మనకి ఇంపార్టెంట్. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి డేట్స్ మధ్యలో. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారే ఈ డేట్లో వెబ్ ఆప్షన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉంటారో నెక్స్ట్ ఈ డేట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒక డేట్కి ఇంకొక డేట్ ఇంటర్లింక్ ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా మీరు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత వెబ్ ఆప్షన్స్లో ఏదైనా మిస్టేక్ చేస్తే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి, చేంజెస్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తారు మనకు. 6th సెప్టెంబర్ రోజు, 16th సెప్టెంబర్ రోజు అయితే ఆ రోజు మీరు ఎటువంటి మిస్టేక్ చేసినా ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత సో ఫైనల్గా మనకు సంబంధించిన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి సో బీఈడీలో సీట్ ఎక్కడ రావడం జరిగింది, మీకు యూనివర్సిటీ కాలేజ్లో వచ్చిందా, లేకపోతే ప్రైవేట్ కాలేజ్లో వచ్చిందా, గవర్నమెంట్ కాలేజ్లో వచ్చిందా, స్పెషల్ బీఎడ్లో వచ్చిందా అనేది తెలుసుకోవడం కోసం మనకు 18th సెప్టెంబర్ 2025 రోజు అయితే రిజల్ట్ ఇస్తారు. ఆ రోజు మనం వెరిఫై చేసుకోవాలి. మాక్సిమం రిజల్ట్ టైమింగ్ వచ్చేసి మనకు ఈవినింగ్లో అయితే ఉంటుంది ఎప్పుడైనా సరే. సో మనం ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది, 5:30, 6:30 అలా. తర్వాత వచ్చేసి సో ఎవరైతే ఈ యొక్క 18th సెప్టెంబర్ 2025 రోజు సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ట్యూషన్ ఫీ అనేది పే చేయాలి. పే చేసిన తర్వాత మీకు అలాట్ అయిన కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయాలి. రిపోర్టింగ్ చేయడానికి మనకు 19th సెప్టెంబర్, 20th సెప్టెంబర్ 2 days అవకాశం అయితే ఇచ్చారు. ఆ డేట్లో వెళ్ళేసి మీరు రిపోర్టింగ్ చేయాలి. క్లాస్ వర్క్ వచ్చేసి 19th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఈ డేట్స్ అనేది మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఎస్పెషల్లీ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే 4th, 5th, 6th, 7th, 8th అండ్ 9th డేట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ డేట్స్ని మీరు రిమైండ్ చేసుకోండి. తర్వాత మనకు సో ఏపీ ఎడ్సెట్ 2025 సంబంధించి ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ కోసం మనం ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ మనం డిస్ప్లే చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబిలిటీని బట్టి. ఫస్ట్ వచ్చేసి మనకు సంబంధించి ఏపీ ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్టుగా 2025 సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. ర్యాంక్ కార్డ్ ఓన్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి అయితే వస్తుంది. మీరు ర్యాంక్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ 10th క్లాస్ మెమో అయితే కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 10th ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిగ్రీ చేసిన స్టూడెంట్స్ అయితే కొంతమంది ఏంటంటే డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు 10th మెమో, ఇంటర్ మెమో అయితే ఉండదు. అలా లేని వారికి ఇవి నాట్ మ్యాండేటరీ. ఒకవేళ మీకు కనుక సో 10th క్లాస్ నుండి, ఇంటర్మీడియట్ నుండి తర్వాత డిగ్రీ ఉన్నట్టయితే సో ఆర్డర్ ప్రకారం డాక్యుమెంట్స్ అయితే కావాలి. సో దాంట్లో వచ్చేసి ఫస్ట్ మీకు 10th క్లాస్ మెమో కావాలి, తర్వాత ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా మెమో కావాలి, తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన డిగ్రీ కన్సల్టేటివ్ మెమో అండ్ డిగ్రీ ప్రొవిజనల్ అయితే కావాల్సి ఉంటుంది. డిగ్రీ ప్రొవిజనల్ అంటే వచ్చేసి ఏంటంటే జస్ట్ లైక్ మనకు మైగ్రేషన్ సర్టిఫికేట్ లాగా సపరేట్ మెమో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ డీటెయిల్స్ అనేది ఉంటుంది ప్రొవిజనల్లో. దెన్ ఇక్కడ కన్సల్టేటివ్ మెమోలో వచ్చేసి ఆల్ సెమిస్టర్ సంబంధించిన రిజల్ట్ అయితే ఉంటుంది. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ స్టూడెంట్స్ అయితే 8th సెమిస్టర్ సంబంధించిన రిజల్ట్ అనేది ఒకే మెమో పైన ఉంటుంది. ఒకవేళ మీరు డిగ్రీ స్టూడెంట్స్ అయితే 6th సెమిస్టర్ సంబంధించిన రిజల్ట్ అనేది ఒకే మెమో పైన ఉంటుంది. దాన్ని మనం లాంగ్ మెమో అంటాం. ఆ మెమో అయితే కావాల్సి ఉంటుంది. సార్ మా రిజల్ట్ రీసెంట్గా వచ్చింది, సో మేము ఇప్పుడే మా యొక్క ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాము, మా దగ్గర లాంగ్ మెమో లేదు సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే మీకు సంబంధించిన ఆల్ షార్ట్ మెమోస్ ఏవైతే ఉంటాయో సెమిస్టర్ వైజ్గా ఆ యొక్క మెమోస్ ఉన్నా కూడా సరిపోతుంది. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ అప్ టు మీకు సంబంధించిన ఫైనల్ సెమిస్టర్ వరకు ఆల్ మెమోస్ అయితే ఉండాలి. ఇఫ్ బ్యాక్లాగ్స్ ఉంటే ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్స్ మెమోస్ కూడా కావాల్సి ఉంటుంది. ఆ విధంగా మీ దగ్గర ఆల్ షార్ట్ మెమోస్ ఉంటే వాటిని స్కాన్ చేసి అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది వన్ వే, ఒకవేళ మీ దగ్గర కనుక కన్సల్ట్ మెమో లేకపోతే. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి సార్ మా దగ్గర షార్ట్ మెమోస్ కూడా లేవు సార్, మాకు సెమ్ వైజ్ షార్ట్ మెమోస్ కూడా
ఇంక ఇవ్వలేదు కాలేజ్ అథారిటీస్ అంటే మీరు ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఫైనల్ సెమిస్టర్ వరకు రిజల్ట్ ప్రింట్ మీరు పాస్ అయినట్టుగా రిజల్ట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో వాటిపైన మీ కాలేజ్ అథారిటీస్ తోటి సైన్ చేయించుకొని దాన్ని మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు. మీ రిజల్ట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో నెట్ ద్వారా తీసుకున్న ప్రింట్ అనేది వాటిపైన కాలేజ్ అథారిటీస్ సంబంధించి ప్రిన్సిపాల్ సైన్ అండ్ స్టాంప్ అనేది చేయించుకోవాలి. ఆల్ మెమోస్ పైన చేయించుకున్న తర్వాత మనం అప్లోడ్ చేయొచ్చు. ఈ 3 వేలో మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు. బట్ బెటర్ వే వచ్చేసి ఏంటంటే CMM అనేది మీ దగ్గర ఉండాలి. అండ్ తర్వాత వచ్చేసి సో ఇక్కడ రిజల్ట్ రాని స్టూడెంట్స్ ఉంటారు. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పాస్ అయ్యి ఉంటేనే సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మనకు సో యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఆన్ ఆర్ బిఫోర్ రిజల్ట్ వస్తుందంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మీ యొక్క షార్ట్ మెమో ఏదైతే ఉంటుందో రిజల్ట్ ప్రింట్ మీరు ప్రిన్సిపల్ సార్ సైన్ చేయించుకొని అప్పుడు మీరు అప్లోడ్ చేయొచ్చు. బట్ ఆల్ షార్ట్ మెమోస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. బోనఫైడ్ సర్టిఫికేట్స్ వచ్చేసి 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు కావాల్సి ఉంటుంది. బోనఫైడ్స్ అనేది మీరు ఏపీకి లోకల్ అండ్ నాన్ లోకల్ అనేది డిసైడ్ చేయడం కోసం అయితే దీన్ని యూజ్ చేస్తారు. అండ్ మీరు ఒకవేళ పీజీ చేసి ఉంటే పీజీ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు. పీజీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్, ఎందుకంటే మన బీఈడీ స్టూడెంట్స్ కాబట్టి మన మెథడాలజీకి పీజీ అయితే హెల్ప్ అవుతుంది. ఇఫ్ మీరు పీజీ తీసుకొని ఉంటే పీజీ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయండి. పీజీ కూడా సిమిలర్, మీ దగ్గర లాంగ్ మెమో లేదు అంటే ఆల్ షార్ట్ మెమోస్ కూడా అప్లోడ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఏంటంటే సో మనకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావాలి. బోనఫైడ్ సర్టిఫికేట్స్ కూడా 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీరు 9th ఏ స్కూల్, 10th ఏ స్కూల్, ఇంటర్ ఏ కాలేజీ అండ్ డిగ్రీ ఏ కాలేజ్ ఆర్ ఏ యూనివర్సిటీ అని తెలుసుకోవడం కోసం వాళ్ళు వెరిఫై చేస్తారు మీరు లోకల్ నాన్ లోకల్ అనేది. సో దాన్ని బట్టి మనం బోనఫైడ్స్ అయితే మ్యాండేటరీ ఇక్కడ 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు. తర్వాత ఒకవేళ మీరు కనుక 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు సో మీరు 9th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ ఓపెన్ స్కూల్లో చదివినా, లేదా మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఓపెన్ కాలేజ్లో చదివినా, లేదా మీరు డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీలో చేసినా ఆ యొక్క ప్లేస్కి వచ్చేసి మనకు బోనఫైడ్స్ అప్లోడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు. దాని ప్లేస్లో వచ్చేసి ఏంటంటే మనం రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. పర్టికులర్గా మీరు ఎప్పుడైతే ఓపెన్ ఎడ్యుకేషన్ ఓపెన్ స్కూల్ చదివారో ఆ ఇయర్లో మీరు మీ విలేజ్లో ఉంటున్నట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. అది మనకు అప్లికేబుల్ అయితే అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అనేది కావాల్సి ఉంటుంది ఈ యొక్క కౌన్సిలింగ్ కోసం. కానీ టీసీ అనేది నాట్ మ్యాండేటరీ, ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి అయితే నాట్ మ్యాండేటరీ. మీకు సీట్ అలాట్ అయిన తర్వాత కాలేజ్లో జాయిన్ అయ్యే లోపు మీరు టీసీ కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ టీసీ తీసుకోలేని సిచ్యువేషన్లో మనం కస్టోడియన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అనుకుందాం. నేను పీజీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రీసెంట్గా రాసాము, రిజల్ట్ వస్తే కానీ వాళ్ళు మనకు టీసీ ఇవ్వరు. అలాంటప్పుడు ఏంటంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అన్నట్టు ఆ కాలేజ్ అథారిటీస్ నుంచి ఒక కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తీసుకున్నట్లయితే దాన్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు జాయిన్ అయ్యే కాలేజ్లో కూడా టీసీ బదులుగా సో మనం ఈ యొక్క కస్టోడియన్ సర్టిఫికేట్ లెటర్ అయితే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత బేస్డ్ అని మనకు కేటగిరీని బట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. సో మీరు ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అయినట్లయితే మీ యొక్క రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండడం వల్ల సీట్ అలాట్మెంట్ అప్పుడు మనకు బెనిఫిట్ అయితే అవుతుంది. సో ఇది మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సపరేట్ అయిన తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఎన్ఆఫ్. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మాక్సిమం మీ యొక్క ఎస్ఎస్సీలో ఏ విధంగా అయితే మీ డీటెయిల్స్ ఉంటాయో అలానే ఉండాలి. క్యాండిడేట్ యొక్క నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ క్యాండిడేట్ నేము ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం ఉండాలి. ఇఫ్ మ్యారీడ్ ఉమెన్స్ అయినా కూడా క్యాస్ట్ అనేది హస్బెండ్ నుంచి తీసుకోకూడదు. ఎవరి నుంచి ఉండాలంటే పేరెంట్స్ నుంచి ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే. దాని తర్వాత వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఏంటంటే మనకు సో ఆన్ ఆర్ బిఫోర్ వచ్చేసి మనకు 2025 ఆన్ ఆర్ ఆఫ్టర్ 25 అయితే తీసుకొని ఉండాలి. సో మనకు 2025లో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ మీకు 2023 కానీ 2024లో కానీ తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే కౌన్సిలింగ్లో దాన్ని యాక్సెప్ట్ చేయరు. సో మీరు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవ్వాలి, స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవ్వాలి అనుకుంటే, స్కాలర్షిప్ కావాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మీరు త్రూ ది మీ సేవ ద్వారా అప్లై చేసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. దట్ టు బి 2025లో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి కూడా కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. మీరు కనుక సో ఇక్కడ ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్టయితే 1,50,000 బిలో ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్లో అమౌంట్ అనేది. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే 2 lakhs బిలో ఉన్నట్టయితే సరిపోతుంది. 2 lakhs బిలో అనేది ఉన్నట్టయితే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి కూడా కొన్ని బేసిక్ రూల్స్ అయితే ఉంటాయి. సో మీరు పేరెంటల్ ఇన్కమ్ తీసుకోవచ్చు, లేదా ఇఫ్ మ్యారీడ్ ఉమెన్స్ అయినట్టయితే హస్బెండ్కి సంబంధించిన ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. హస్బెండ్కి సంబంధించిన ఇన్కమ్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. సో హస్బెండ్ పేరు మీద మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. కాబట్టి ఎవరైనా ఫస్ట్ పేరెంటల్ ఇన్కమ్కి ప్రియారిటీ ఇవ్వండి ఇఫ్ మీ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి బేసిక్ రూల్ మనకు సో ఇక్కడ నేమ్ ఏ విధంగా ఉండాలంటే యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం తీసుకోవచ్చు, లేదా మీ మ్యారీడ్ ఉమెన్స్ అయితే మీ యొక్క రిలవెంట్ నేమ్ ద్వారా కూడా తీసుకోవచ్చు. బట్ వచ్చేసి ఫస్ట్ క్యాండిడేట్ యొక్క నేమ్ ఉండాలి, తర్వాత ఫాదర్ నేమ్ కానీ అండ్ మీ యొక్క హస్బెండ్ వైఫ్ ఆఫ్ నేమ్ కానీ ఉండాల్సి ఉంటుంది. లైక్ సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ కానీ లేదా వైఫ్ ఆఫ్ కానీ ఉండాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్లో. తర్వాత వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు ఓపెన్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయ్యి ఉండి ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అయినట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఉండడం వల్ల మీకు 10% రిజర్వేషన్ ఉంటుంది, సీట్ ఈజీగా రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు అప్లికేబుల్ ఉన్నట్టయితే ఈడబ్ల్యూఎస్ తీసుకోండి. ఈడబ్ల్యూఎస్ కూడా 2025 కావాల్సి ఉంటుంది. 24 ఉంది, 22 ఉంది అంటే యాక్సెప్ట్ చేయరు. 2025కి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి. అండ్ తర్వాత మైనార్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మైనార్టీకి సంబంధించిన బెనిఫిట్స్ ఉండాలంటే మీకు సీట్ అలాట్మెంట్ మైనార్టీలో జరగాలి. అండ్ మీ రియంబర్స్మెంట్కి కూడా ఫుల్ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవ్వాలి అనుకుంటే సో మైనార్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మైనార్టీ డాక్యుమెంట్స్ అయితే తీసుకోండి. మైనార్టీకి సంబంధించి ప్రూఫ్స్ ఏంటంటే ఎస్ఎస్సీ టీసీ అనేది యాక్సెప్ట్ చేస్తారు, లేదా మీ యొక్క కాలేజ్ అథారిటీస్ నుంచి సపరేట్గా ఒక లెటర్ తీసుకొని మీరు మైనార్టీ స్టూడెంట్స్ అన్నట్టుగా వారి ద్వారా సిగ్నేచర్ స్టాంప్ తీసుకున్నా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. లేదా త్రూ ది మీ సేవ ద్వారా కానీ ఎంఆర్ఓ ఆఫీస్
బేస్ ద్వారా కానీ మీరు మీ యొక్క మైనార్టీ సర్టిఫికేట్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. క్యాండిడేట్ సంబంధించి ఆధార్ కార్డు తీసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఇఫ్ మీరు స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే లైక్ క్యాప్ కానీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ ఉన్నట్లయితే ఆ యొక్క రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇవి మనకు సీట్ రావడానికి అయితే బెనిఫిట్ అవుతుంది. సో ఇవి మనకు కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ అండ్ వీటికి సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబిలిటీని బట్టి ఆల్ డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. అండ్ మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, లేదా వాట్సాప్ ద్వారా కానీ కాంటాక్ట్ అయితే సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేయడంతో పాటు కంప్లీట్ ప్రాసెస్ అనేది మేమే చూసుకోవడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.